ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంన ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అదర్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక పేరు చాలా ప్రాముఖ్యంగా వినబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్టోబర్ 30 తారీఖు 2025 సంవత్సరం వరకు ఆ పేరు చాలా కొద్దిమంది విన్నారు. కానీ అక్టోబర్ 30 తారీఖున ఆ పేరు మారుమోగిపోతూ ఉంది. ఆ పేరే జెమిమా రోడ్రిగ్స్. ఇండియా ఆస్ట్రేలియా ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఆ మ్యాచ్లో 127 పరుగులు చేసి సెమీఫైనల్స్లో ఇండియా విజయానికి కారణమైనటువంటి మహిళా క్రికెటర్గా జెమిమా జెసికా రోడ్రిగ్స్ కనబడతా ఉంది. ఆ మ్యాచ్లో చాలామంది ఆడారు, చాలామంది ఆ యొక్క విజయానికి కారణమయ్యారు. అయితే థర్డ్ బ్యాటింగ్లో వచ్చి నాట్అవుట్గా నిలిచి 127 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఆ యొక్క విజయాన్ని సంపాదించుకుంది జెమిమా రోడ్రిగ్స్. అయితే ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత తనిచ్చినటువంటి స్పీచ్ ద్వారా ఇంకా చాలా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఫేమస్ అవడమే కాదు, చాలా క్రిటిక్స్కి, చాలా ట్రోల్స్కి కూడా గురైంది. అయితే ఆమె చెప్పినటువంటి మాట ఏంటో మనం ఒకసారి విందామా? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard this last whole month, but it just feels like a dream and it's not sunk in yet. I saw that in your 100th celebration as well, or rather your non-celebration. You were just focused on getting India over the line. Yeah, today was not about my 50 or my 100. Today was about making India win. ఈ వీడియోలో మనం చూసినట్లు జెసికా ఈజ్ థ్యాంకింగ్ హర్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతలు చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే కృతజ్ఞతలు చెప్పిందా అని అంటే, తర్వాత తన తల్లిదండ్రులకి, తన టీమ్మేట్స్కి, తన కోచ్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే జెసికా ఇండియాకి ఆడి జీసస్ని థ్యాంక్స్ చేయటం చాలామందికి నచ్చలేదు. అందుకే చాలామంది ట్రోల్స్ చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఆమె ఆడింది, గెలిచింది ఇండియా తరపున. సో ఇండియాని గెలిపించింది. ఆ వర్డ్స్ చెప్పినటువంటి తర్వాతి క్షణంలో చూస్తే, నా కోసం నేను 50 కోసమో 100 కోసమో నేను ఆడలేదు, కానీ ఇండియా గెలవాలని ఆశతో ఆడానని తను తెలియచేసిన మాటలు కూడా ఉన్నాయి. ఈ మాటలను విడిచిపెట్టి యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు చెప్పింది, థ్యాంక్స్ చెప్పిందని మాత్రమే తను ట్రోల్ చేస్తూ ఉన్నారు. భారతదేశ పౌరులుగా రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఏంటో తెలుసండి. ఈ యొక్క భారత పౌరుడు తనకు నచ్చిన మతాన్ని తను పాటించవచ్చు, ప్రకటించవచ్చు కూడా. కానీ జెమిమా అక్కడ కేవలం దేవుని స్తుతించింది తప్ప ఎవరికి దాని గురించి ప్రకటించలేదు. ఆమె ఏదో ఆ క్షణాన మత ప్రచారం చేసినట్లు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కన్వర్ట్ అయిపోయినట్లు చాలామంది చాలా హార్ష్గా, కఠినంగా మాట్లాడుతున్నారు. ఆమె యొక్క మహిళని మర్చిపోయారు ఫస్ట్ థింగ్. తర్వాత ఇండియా కొరకు క్రికెట్ ఆడిందని కూడా మర్చిపోయి తన వ్యక్తిగత రిలీజియన్, మతం గురించి అనేక మంది క్రిటిక్స్ చేస్తూ ఉన్నారు. సో మనం ఒక విషయం ఆలోచన చేయాలి ఏంటంటే, భారతదేశము అనేకమైనటువంటి మతాలకు, అనేకమైనటువంటి విభిన్న జాతులకు నిలయంగా ఉంటా ఉంది. సో మనం ప్రకటించేది, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛను ప్రతి ఒక్కరు వినియోగించుకునేలాగా ఇతరులు వారిని ప్రోత్సహించాలి. కాబట్టి జెమిమా చేసిన దాంట్లో తప్పేమీ లేదు. అలాగ అనుకుంటే అమెరికన్ ఆస్ట్రోనట్ అయినటువంటి సునీత విలియమ్స్ గారు ఆమె అంతరిక్షంలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో చెప్పిన మాట ఏంటంటే, నేను లార్డ్ గణేష్ని నమ్ముతా, వినాయకుని నేను నమ్ముతాను, నాతో పాటు తన యొక్క చిన్న విగ్రహాన్ని పట్టుకొని వెళ్ళాను, ఇన్ఫ్యాక్ట్ నన్ను కాపాడింది ఆయన అని కూడా చెప్పింది. ఒక అమెరికన్ ఇండియన్ గాడ్ని పొగుడుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే సునీత విలియమ్స్ గారి యొక్క రూట్స్, వాళ్ళ ఫాదర్ ఇండియన్ అండ్ హీజ్ అ హిందూ. ఆమె తనకున్నటువంటి ఆ రూట్స్ని బట్టి హిందూయిజాన్ని తను ప్రాక్టీస్ చేసి లార్డ్ గణేష్ హెల్ప్ చేశారు అని ఆమె ప్రకటించింది. ఒక అమెరికన్ అయ్యుండి ఒక ఇండియన్ గాడ్ని ప్రకటించినప్పుడు ఎవరు కూడా తప్పు పట్టలేదు. అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఇంకా అప్రిషియేట్ కూడా చేశారు ఇండియన్స్ అందరూ కూడా. వెరాజ్ మన భారత పౌరురాలైనటువంటి జెమిమా యేసుక్రీస్తు ప్రభువాన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించినందుకు
తను కృతజ్ఞత దేవునికి తెలియచేసింది. ఎందుకంటే ఆమె ఒక మాట అంది, నేను నా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువు నన్ను నడిపించారు, ఊరకే నిలిచుండి చూడుడి విజయం నీకు ఇస్తారనేటువంటి మాట తను బైబిల్లో నుంచి కోట్ చేసి ఆ కృతజ్ఞతలు దేవునికి తెలియచేసింది. సునీత విలియమ్స్ గారు చేసిన దాంట్లో తప్పు లేనప్పుడు జెమిమా చేసిన దాంట్లో తప్పేముంది? కాబట్టి మత స్వేచ్ఛ మనకుంది. కాబట్టి ఆ స్వేచ్ఛను అందరూ కూడా అవలంబించడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. అదే రీతిగా క్రైస్తవులముగా ఈ మాటను మనం విన్నప్పుడు చాలా సంతోషించాం. అదే రీతిగా ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. క్రైస్తవులుగా మనం ఆ ట్రోల్స్ని బట్టి, వ్యతిరేక మాటలను బట్టి మనం కృంగిపోవాల్సిన పని లేదు. ఇంకా చాలా రకాలైనటువంటి అవమానాలు, నిందలు ఆయన నామం భరిస్తున్నటువంటి మనకు వస్తాయి. కాబట్టి వాటన్నిటిలో మనము ధైర్యంగా నిలబడినప్పుడు అంతములో మనం రక్షించబడతామని ప్రభు మనకు సెలవిచ్చారు. అదే రీతిగా అదే 10వ అధ్యాయంలో 32వ వచనంలో చూస్తే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. తన సాక్ష్యాన్ని యావత్ ప్రపంచాన్ని ముందు ప్రకటించినటువంటి జెమిమా సాక్ష్యము ఎంతో గొప్పది. ఈరోజు మన జీవితంలో కూడా క్రైస్తవులంగా మనం ధైర్యంగా ప్రభు కొరకు నిలబడినప్పుడు, ప్రభువుని ప్రజల ముందు ఒప్పుకున్నప్పుడు పరలోకమందున ఆయన తండ్రి ఎదుట మనం కూడా ప్రభు ఒప్పుకుంటారు. కాబట్టి మన సాక్ష్యాన్ని బట్టి మనం ప్రభు కొరకు నిలబడదాం. జెమిమా జెసికా రోడ్రిగ్స్ ఒక 25 సంవత్సరాల యవనస్తురాలు ప్రభు కొరకు తన సాక్ష్యాన్ని కాపాడుకుంది. అదే రీతిగా మనం కూడా మన జీవితంలో మన సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కొరకు నిలబడదామా? మే గాడ్ బ్లెస్ యూ ఆల్.